या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती నిశేషజాడ్యాపహ. సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడైతే కన్నడ దేశంలో బసవేశ్వరుడు వచ్చాడో బసవేశ్వరుడు నందీశ్వరుడి అవతారంగా భావించారు. నందీశ్వరుడి ఆ స్వయంగా శివుడి దగ్గర ఉండేటువంటి నందీశ్వరుడి అవతారంగా బసవడిని భావించారు. నిజంగా ఆ అంశతోనే పుట్టాడు అంటారు. కాబట్టి అటువంటి బసవేశ్వరుడి యొక్క చెప్పినటువంటి ఉపదేశాలకి చాలామంది ఆకర్షితులయ్యారు. ఆ తెలుగుదేశంలో రావడానికి సమయం పట్టింది. ఆ తెలుగుదేశంలోకి ఎవరయ్యా తీసుకొచ్చిందంటే పాల్కురికి సోమనాథుడు తీసుకొచ్చాడు. ఆ పాల్కురికి సోమనాథుడు ఎందుకని తీసుకొచ్చారు అంటే ఆ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యారు. ఎక్కడా మోహం ఉండదు ఆ మతాచారంలో, ఎక్కడా కూడా నాది అనేటువంటి భావన వదిలేసుకుంటారు. అన్ని మతాలు చెప్పేది అదే. దానికి చెప్పేది ఏంటి అంటే మోహం అనేటటువంటిది ఉండకూడదు. అరిషడ్ వర్గాల్ని కూడా పారద్రోలాలి. అంటే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అరిషడ్ వర్గాల్ని కూడా పారద్రోలాలి. ఎప్పుడైనా అంతే. బయటి శత్రువుల్ని జయించడం సులభం, తెలిసిపోతుంది బయట శత్రువులు ఎవరు. అంతర్గత శత్రువులు తెలుసుకోవడం కష్టం. అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి శత్రువులు ఎవరో మనం గ్రహించలేం. మన కోపం ఉంటుంది, దాన్ని అణుచుకోగలమా మనం? క్రోధం, దాన్ని అణుచుకునేటువంటి వాడు మహానుభావుడైపోతాడు. అలానే మన మోహం అంటే నా పిల్లలు, నా ఇల్లు, నాకు అనేటటువంటిది ఒక నా అనేటటువంటిది ఉంటుందే, అది ఒక మోహం. దాన్ని వదులుకోగలమా మనం? కామం, కోరిక, నాకు అది కావాలి, ఇది కావాలి, పెద్ద ఇల్లు ఉండాలి, విల్లాలు ఉండాలి, ఇవన్నీ కోరికలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఇవాళ రేపు. అన్ని కోరికలు కూడా కదండి, అన్ని కోరికలు కూడా పెరిగిపోతున్నాయి బాగా. పెద్ద విల్ల ఉండేది ఎవరయ్యా? ఇద్దరే, అందులో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురు అంతే. అయినప్పటికీ కూడా విలాసవంతమైనటువంటి ఒక విల్లా ఉండాలి, దానికి ఒక గార్డెన్ ఉండాలి, దానికి ఇవన్నీ ఏంటి అంటే అమెరికాలో ఇంకో చోట చూసినవి. మన ఎకానమీ దృష్ట్యా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మన దేశంలో అంత అవసరం లేదు నిజానికి. కానీ ఆ విధంగా కోరుకుంటున్నారు కాబట్టి అనేకమైనటువంటి మనకి దుష్ట కార్యాలు, దుర్మార్గాలు జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఆ కోరికలు ఎంతవరకు మనకి తిండి బట్ట ఉండాలి, సరిపోతుంది కదా. దైవ ధ్యానం చేసుకుంటాం, మనకు సరిపోను ఉండాలి. కానీ మనకు సరిపోను ఉండాలి, మనం తినగా మిగిలితే పక్కవాడికి పెట్టాలి. అది మన ధర్మం చెప్పింది. ఏదైనా సరే, ఏ ధర్మమైనా ఏ మతమైనా చెప్పేది అదే. ఏ మతమైనా కూడా అంటే మన తెలుగు మామూలుగా మన హిందూ మతాలు ఏవైతే ఉన్నాయో, ఈ శైవమో, వైష్ణవమో, లేకపోతే జైనమో, బౌద్ధమో కాకుండా కూడా ఇస్లాం మతమైనా, లేకపోతే ఇంకో వేరే మతాలైనా కూడా చెప్పినవి అవే అయినప్పటికీ కూడా మనకి ప్రధానంగా మన వాళ్ళు చెప్పినది అరిషడ్ వర్గాన్ని తొలగించుకోవాలి. కామ, క్రోధ, లోభం, పిసినాసితనం వదులుకో. నువ్వు సంపాదించుకొని నువ్వే గుట్టలు కట్టుకోవాలి, గుట్టలు పెట్టుకోవాలి. వదిలేసి ఎందుకు? ఏం చేస్తావు? ఎంతకాలం బతుకుతాం మనం? ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా మనం తినేది అదే కదా. ఇంకా వయసు మీరుతున్న కొద్దీ ఇంకా మన తిండే తగ్గిపోతుంది. మన తిండిలో స్వల్పమైనటువంటి పదార్థాలే మనం తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి స్థితిలో కూడా మనం ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని నాశనం చేస్తాయి. అలా కామము, క్రోధము, కోపం, లోభము, పిసినాసితనం, కామ, క్రోధ, లోభ, మదము, అహంకారం, ఒక మత్తుగా ఉండడం, అంటే నేను గొప్పవాడిని అనేటువంటి ఒక అహంకారం ఉండడం, అద మోహ, లోభ, మద, మాత్సర్యం, ఈర్ష్య అసలు ఉండకూడదు. మాత్సర్యం అంటే ఈర్ష్య కదా. ఈర్ష్య అసలు ఉండకూడదు కదా. నాకు లేకపోతే పక్కవాడికి కూడా లేకుండా ఉండాలనేటువంటి ధోరణి ఎక్కువైపోయింది ఇప్పుడు. అట్లా కాదు, పక్కవాడికి కూడా ఉండాలి, నాతో పాటు పక్కవాడికి ఉండాలి. పక్కవాడికి లేకపోతే నేను ఇవ్వాలి అనే అనుకోవాలి. భూతదయ ఉండాలి. మద, మోహ, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ అరిషడ్ వర్గాన్ని కూడా తొలగించుకోవడం అనేటువంటిది చాలా కష్టం. అటువంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించుకుని ఏ విధమైనటువంటి దానిపైన కూడా ఆసక్తి చూపకుండా నిరాడంబరంగా జీవించడం అనేటువంటిదే ప్రధాన లక్షణంగా చెప్పాడు బసవేశ్వరుడు. కాబట్టి ఆ
నే బసవేశ్వరుడు చెప్పినటువంటి విధానాన్ని చక్కగా ఆయన ఉదాహరణ సహితంగా ఆయన పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో ఎగ్జాంపుల్స్తో సహా అంటే కథలతో సహా చెప్పారు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే కథలు ఎక్కడి నుంచో తీసుకోలేదు. ఆ కథలన్నీ కూడా ఆనాటి సమాజం మధ్యలో జరుగుతున్నటువంటి కథలే, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి భక్తుల యొక్క చరిత్రలే, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి వీరశైవ మతానుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చరిత్రలే ఆయన తీసుకున్నారు. అవి తీసుకుని రాశారు కాబట్టి వస్తువులో కూడా కొత్తదనాన్ని, నూతనత్వాన్ని సాధించారు పాలకురికి సోమనాథుడు గారు. అది వారి అంటే వీరశైవ మతం ప్రచారం కోసం చేసినవి అని కొంతమంది అంటారు. పాల్కురికి సోమనాథుడు రాసినటువంటివన్నీ కూడా కేవలం మత ప్రచారం కోసం తీసుకున్నటువంటి సాహిత్యము. కానీ మత ప్రచారం కోసం తీసుకున్నటువంటి సాహిత్యం కాకుండా ఉండి ఇంకా అంత సాహిత్యం రాస్తే నిజంగా పాల్కురికి సోమనాథుడంతటి కవి తెలుగు సాహిత్యంలోనే ఉండకపోవచ్చు నిజానికి. కానీ ఆయన అది అనుకోలే, నేను అందరికంటే గొప్పవాడి కావాలనుకోలే. కానీ వీరశైవ మతాన్ని నమ్ముకుని, బసవేశ్వరుని నమ్ముకుని తాను చెప్పేటువంటి దాంట్లో కొత్తదనాన్ని సాధించగలిగారు. తాను అంటే ఎందుకు చెప్పాడు ఆ కొత్తదనము? ఆ ద్విపద ఛందస్సును ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? భాష కొత్తదనాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో. ఇప్పుడు ద్విపద ఛందస్సులో చాలా వరకు అది చాలా తేలికగా ఉంటుంది ఛందస్సు. అదే మత్తేభము, శార్దూలము, ఉత్పలమాల, చెంపకమాల అలాంటి పద్యాలు సంస్కృత భూయిష్టమైనటువంటి పదాలతో కూడుకున్నట్లయితే అది అందరికీ అర్థం కాదు. నన్నయ్య గారు చెప్పినట్టుగా లోనారసి చూడాలి. ఇక్కడ లోనారసి చూడక్కర్లా. అందుకని ఆ లోనారసి అనేటువంటిది పక్కన పెట్టచ్చు పాలకురికి సోమనాథుడు చెప్పినటువంటి బసవ పురాణంలో. కేవలం ఏంటంటే అక్షర రమ్యత అని కూడా చెప్పలేము. బాగా ప్రాసపదాలను వాడటం కాదు, అందరికీ తెలిసేటటువంటి పదాలు. కాకపోతే ఆ కాలంలో బసవేశ్వరుడు వాడినటువంటి పండితారాచ చరిత్రలో కానీ బసవ పురాణంలో కానీ రాసినటువంటి పదాలు కొన్ని ఇప్పటికి అర్థం కాకపోవచ్చు. అచ్చ తెలుగు పదాలే కానీ అర్థం కాకపోవచ్చు. ఎందుకని అర్థం కాలేదంటే చాలా ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి. ఇప్పుడు మనకు ఒకప్పుడున్న భాషే ఇప్పుడు లేదు, మారిపోతూ ఉంది భాష కదా. భాష అనేటువంటిది ప్రవాహం లాంటిది, అది రోజు రోజుకు మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడున్న భాష ఇప్పుడు లేదు. ఇప్పుడేంటి జరుగుతున్నది, ధన్యవాదములు అని చెప్పడం పూర్వకాలంలో చెప్పేవాళ్ళు. జరుగుతోంది, ధన్యవాదాలు అని చెప్తున్నాం ఇప్పుడు మనం. అంటే ఏంటి, మనం భాషలో పదాలని ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది అనేటువంటి, తక్కువ పదాలు ఉపయోగిస్తే మంచిది అనేటువంటి భావంతో మనం ఉన్నాం. అలాగే పిల్లల పేర్లు కూడా అంతే చేసుకుంటున్నాం కదా. ఎంతో పొడుగు పేరు పెడతాం బారసాల నాడు కదా. దేవుళ్ళ పేర్లు అన్నీ కలిపి మనం ఎక్కడెక్కడ మొక్కుకున్నామో ఆ మొక్కుకున్నటువంటి దేవుళ్ళ పేర్లు అన్నీ కలిపి చాలా పెద్దగా పేరు పెడతాం. కానీ అది మనం చిన్నగా ఇంట్లో పిలుచుకునేటప్పుడు మళ్ళీ చిట్టి, బుజ్జి, అలాంటి పదాలే మాట్లాడుకుని చిన్నమ్మ, కన్నమ్మ ఇలాంటి పదాలతోనే మనం పిలుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏంటంటే మనిషి ఎక్కడికక్కడ తక్కువ సమయంలో మాట కానీ పని కానీ ఏదైనా కానీ చేయాలనేటువంటి ఒక దృష్టికి వచ్చాడనమాట ఇప్పుడు. అంటే సమయాభావం వల్ల కావచ్చు, మరి మనిషికి ఉన్నటువంటి తొందరపాటు వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ విధమైనటువంటి ప్రభావంలో ఇప్పుడు సోమనాథుడు ఏం చేశారంటే అందరికీ తెలిసేటువంటి భాషలో రాయాలి. ఎందుకంటే ఇది పురాణం కాదు, మామూలుగా ఇప్పుడు నన్నయ్య మామూలుగా వేరే పురాణాల్లోంచి తీసుకున్నారనుకోండి, రామాయణంలోనో మహాభారతంలోంచో ఒక ఘట్టం తీసుకున్నట్లయితే అది జనరల్గా సంస్కృత సాహిత్యంలో ఆల్రెడీ కొంతమంది చదువుకుని ఉంటారు కాబట్టి అది తెలుగులో రాస్తే ఈజీగా గ్రహించగలరు. ఈయన రాసేదంతా కొత్త పురాణం, బసవ పురాణం. కాబట్టి ఈ బసవ పురాణాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి అంటే తేలికైనటువంటి భాష కావాలి. అందులో వీరశైవ మతాన్ని అవలంబించాలి. ఇది చదివిన తర్వాత కూడా చాలామంది వీరశైవులుగా మారిపోయారు బసవ పురాణం చదివిన తర్వాత. ఎందుకంటే బసవుడి యొక్క గొప్పతనాన్ని గ్రహించారు అందరూ కూడా. కాబట్టి ఆ బసవుడి యొక్క గొప్పతనాన్ని గ్రహించడము, ఆ వీరశైవులుగా మారిపోవడం అనేటువంటిది ప్రధానం అక్కడ పాల్కురికి సోమనాథుడికి. కాబట్టి ఆ చెప్పేటువంటి విషయాన్ని కొత్తగా చెప్పడం, తర్వాత ఆకర్షణీయంగా చెప్పటం, అందరికీ అర్థమయ్యేటువంటి పదాలు వాడటం, అందరికీ అర్థమయ్యేటువంటి ఛందస్సు వాడటం, ఇలాంటివన్నీ కూడా ఆయన చేశాడు. ఇంకోటి ఏమన్నాడు అంటే ఉరుతరగడ్య పద్యోక్తుల కంటే సరసమై వరిగేడు జాన తెనుగు అన్నాడు. భాషలో కూడా ఎటువంటి పదాలు వాడతాను అంటే జాను తెనుగు పదాలు వాడతాను అన్నాడు.
జాను తెనుగు అంటే అందమైన తెనుగు అని కొంతమంది అర్థం చెప్పారు. జాను తెనుగు అంటే అచ్చ తెలుగు పదాలు వాడతాను. ఇప్పుడు నన్నయ్య భారతంలో రాశారు అంతకుముందు. అయితే భారతంలో ఏం పదాలు వాడారు అంటే తెలుగు పదాలే, కానీ చాలా వరకు ఆయన ఆయన భారతం రాసే నాటికి పాపం తెలుగు భాష లేదు కదా. నన్నయ్యకి అంతకంటే మార్గం లేదు. సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చుకుని దానికి డూమూవులు వంటి విభక్తులు చేర్చుకుని మొత్తానికి కష్టపడి మొత్తానికి తెలుగు భాషను తయారు చేసుకొని వ్యాకరణం ద్వారా దాని ద్వారా కావ్యం రాశారు భారతాన్ని. కానీ తర్వాతే వచ్చినటువంటి వెంటనే వచ్చినటువంటి శివకవులు అయినటువంటి సోమనాథుడు ఏం చేశాడు, అంతకంటే కూడా దాన్ని సంస్కృత పదాలని పక్కన పెట్టేసి ఆనాడు వాడుకలో ఉన్నటువంటి పదాలని తీసుకుని ఒక కథ చెప్పాడు, ఒక పాట చెప్పాడు. ఇలాంటివన్నీ కూడా అంటే ఈరోజు మనం ఏదైతే ఒక సమాజంలో మార్పు చేసుకోవడానికి ఒక పాటని వాహికంగా ఎంచుకుంటాం మనం కదా. ఒక పద్యం కానీ లేకపోతే ఇంకా గ్రంథం కానీ లేకపోతే పుస్తకం కానీ కావ్యం కానీ కథ కానీ వీటన్నింటికంటే కూడా మనసులని దోచేటటువంటిది ఏమిటి అంటే పాట. పాట ద్వారా ఎంతైనా సాధించవచ్చు కదా. కాబట్టి ఆ పాట అనేటువంటిది హృదయంలోకి చొచ్చుకుపోతుంది. అలాంటి పాట లాంటిదే ద్విపద కూడా. రెండు పాదాలు ఉంటాయి. ఆ రెండు పాదాల్లో ఒక అర్థవంతమైనటువంటి చక్కటి వ్యాఖ్యానం చేయొచ్చు. అలాంటి పదాలని వాడి ఆయన మనకి దాన్నే జాను తెనుగు అన్నారు. జాను తెనుగులో నేను రాస్తాను అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. మరి నేనేదో తెలుగు పదాలు వాడతాను అని చెప్పేసి ఎందుకు పనికిరాని భాష అనుకోవద్దు. అది కూడా చాలా అందమైనటువంటి భాష, అది మీరు అర్థం చేసుకోండి అన్నట్లుగా ఆయన కథలన్నీ కూడా బసవ పురాణంలో చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి కావ్యంలో ఉన్నటువంటి మనకి ఏవైతే పద్యాలు ఉన్నాయో వర్ణనలు ఉన్నాయో అవన్నీ కూడా తరువాతి కవులు చాలామంది అనుసరించారు. పోతన అనుసరించారు, తర్వాత శ్రీనాథుడు అనుసరించారు, తర్వాత ప్రబంధ కవులు అనుసరించారు. శ్రీనాథుడు అసలు కథను కూడా తీసుకున్నాడు. సిరియాడుని కథ ఇందులో రాస్తే చిరుతొండ నంబి అని ఇందులో రాస్తే దాన్ని చిరుతొండ నంబి అని చెప్పి తన శ్రీనాథుడు హరవిలాసంలో రాసుకున్నారు కథ. దానికి మూలం ఎక్కడిది అంటే పాల్కురికి సోమనాథుడి బసవ పురాణంలోది. అట్లా మనకి చాలామంది కవులు అంటే అది చాలా వరకు ఏంటంటే అసలు వాళ్ళే రాశారు అనేటువంటి తెలుస్తుంది, కానీ దానికి మూలం పాల్కురికి సోమనాథుడు అనేది ఈ మధ్య వరకు తెలియదు. అది ఒక ప్రత్యేకమైనటువంటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత చక్కటి విషయాల్ని చెప్తారు ఆయన. ఇంకొకటి ఏంటంటే అల్పాక్షరములతో అనల్పార్థ రచన కూడా చేశారు. అంటే ఏంటంటే తక్కువ అక్షరాలతో ఎక్కువ భావాన్ని చెప్పడం, అంటే కొంచెం పదాలతో చాలా విస్తారంగా చెప్పడం భావం. అటువంటి అల్పాక్షరాలతో అనల్పార్థ రచన చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. మనకి అల్పాక్షరాలతో అనల్పార్థ రచన అనగానే వెంటనే తిక్కర గుర్తుకొస్తాడు. ఆయన చెప్పుకున్నాడు నేను అల్పాక్షరాలతో అనల్పార్థ రచన చేస్తాను, కానీ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆయన అంటే పాల్కురికి సోమనాథుడు దాంట్లో నుంచే తీసుకున్నారు. తిక్కన 13వ శతాబ్దికి చెందినవాడు. అంటే ఏంటి 12వ శతాబ్దిలో పాల్కురికి సోమనాథుడు వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి ఈ పాల్కురికి సోమనాథుడు చెప్పినటువంటి అంశాన్ని అతను తీసుకుని రాశాడు అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇంకొక విషయము మనకి గమనించినట్లయితే పాల్కురికి సోమనాథుడు అల్పాక్షరాలతో అనల్పార్థ రచన అనేటటువంటిది చేశాడు. తక్కువ అక్షరాలతో ఎక్కువ భావార్థాన్ని ఇవ్వడము అనేటటువంటిది. అంతేకాకుండా ప్రబంధ కవులు ఏదైతే చెప్తారో నవరసాలు ఉండాలి కావ్యంలో. నేను ద్విపదని వాడుతున్నాను అనుకోండి, కానీ ద్విపదనే వాడట్లేదు, ద్విపదలో అయినా కూడా నేను అన్నీ పాటిస్తున్నానని చెప్పుకున్నాడు పాల్కురికి సోమనాథుడు. అంటే ఏంటి నవరసాలు అంటే రసాలు నవరసాలు అంటారు కదా. శృంగార, హాస్య, రౌద్ర, వీర, భయానక, బీభత్స, శాంత, శృంగార ఇవన్నీ వస్తాయి. 9 రసాలు ఉంటాయి. శాంత ఈ 9 అద్భుత ఇవన్నీ వస్తాయి. అయితే ఈ 9 రసాలని కూడా నేను సందర్భానుసారంగా వాడాను. అంటే ఇది కావ్య లక్షణానికి ఏమాత్రం తీసిపోకుండా నేను రాశాను అని చెప్పి వారు చెప్తారు పాల్కురికి సోమనాథుడు. అలాగే వర్ణనలు అష్టాదశ వర్ణనలు ఉండాలి అంటారు కావ్యం అయితే. ప్రబంధాల్లో చెప్తూ ఉంటారు మామూలుగా సాధారణంగా మనుచరిత్ర, వసుచరిత్ర,
ఆముక్తమాల్యద ఇలాంటి వాటన్నింటిలో కూడా ఏం చెప్తారు అంటే నగరార్ణవ శైల ఋతు చంద్రాదోదయ వర్ణనం అని చెప్పి చంద్రోదయ చంద్రాస్తమయ వర్ణనం ఇవన్నీ కూడా చెప్పాలి అంటారు. అంటే ఒక పురవర్ణన చేయాలట, ఒక సముద్ర వర్ణన చేయాలట, ఒక ఆకాశం వర్ణన చేయాలట, ఇవన్నీ కూడా మొదలైనటువంటి ఓ 18 వర్ణనలు చెయ్యాలి అని చెప్పేసి అంటారు. ఆ 18 వర్ణనలు కూడా నేను చేస్తున్నాను అని పాల్కురికి సోమనాథుడు చెప్పాడు. అంటే ప్రబంధయోగ కాలం ఏమిటి 16వ శతాబ్ది అయితే ఇక్కడ 12వ శతాబ్దిలోనే మనకు పాల్కురికి సోమనాథుడు అవన్నీ చెప్పడం అనేటువంటిది ఎంత గొప్పతనం అండి. అలాగే ఒక 56 భావాలతో నేను రాస్తాను అని చెప్పుకున్నాడు, 76 భావాలతో రాస్తాను అని చెప్పుకున్నాడు. అంటే కావ్యం అంటే ఇలా రాస్తున్నాను నేను, ఏదో ద్విపద కావ్యం అని ఛందస్సును మార్చినంత మాత్రాన, కథను మార్చినంత మాత్రాన, లేకపోతే ఇంకే దేన్ని మార్చినంత మాత్రాన కావ్య లక్షణాలకి ఏ విధంగా కూడా తీసిపోకుండా నా రచన ఉంటుంది అని చెప్పేసి వారు పాల్కురికి సోమనాథుడు చెప్పుకోవడం జరిగిందనమాట. నిజంగానే పరిశీలిస్తే మనకు ఆ విధంగానే ప్రతి ఒక్కటి కూడా మనకు కనిపిస్తాయి. ఇట్లా ఎన్నో విషయాలు మనకు పాల్కురికి సోమనాథుడి ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాల్కురికి సోమనాథుని రచన రీతి ఏ విధంగా అంటే మానవత్వం అనేటటువంటి ప్రతిబింబించేది విధంగా ఉంటుంది. అంటే మానవత్వం అనేటటువంటిది ప్రధాన అంశంగా మనకు ప్రతి మతంలో చెప్పినప్పటికీ కూడా వారు చెప్పినటువంటి అంశంలో మానవత్వం అనేటటువంటిది కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. సామాజిక అంశాలు ఎన్నో మనకు కనిపిస్తాయి అందులో. సమాజంలో మారుతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా మనకి బసవన్న చెప్పినటువంటి వర్ణాశ్రమ ధర్మాలని రూపుమాపడం అనేటటువంటిది. వైదిక మతం వచ్చేసరికి మనకేంటంటే వైదిక మతంలో మనకి బలులు ఇవ్వటము, తర్వాత యజ్ఞయాగాది క్రతువులను చేయడము అనేటటువంటిది ఉంటుంది. దాన్ని నిరసించారు జైనులు బౌద్ధులు కూడా. కానీ అటువంటి దాన్ని నిరసిస్తూనే ఈయన కూడా ప్రత్యేకంగా బసవేశ్వరుడు చెప్పారు. వాటిన్నింటినీ కూడా బసవేశ్వరుడు కూడా నిరసించారు. ఆ బసవేశ్వరుడు నిరసించినటువంటి విధానాన్ని మనకి పాల్కురికి సోమనాథుడు కూడా చెప్తాడు బసవ పురాణంలో. ఆయన 2 ప్రతిజ్ఞలు చేశారు పాల్కురికి సోమనాథుడు. ఏంటి అంటే కళా సంబంధం ఒకటి, కళా సంబంధమైనటువంటి ప్రతిజ్ఞ, తర్వాత భాషా సంబంధమైనటువంటి ప్రతిజ్ఞ. కళా సంబంధమైనటువంటి ఏంటి అంటే కావ్యం అంటే ఎలా ఉండాలి అనేటువంటి దానికి, తర్వాత భాషా సంబంధం మనం చెప్పుకున్నాం ఎలా జాను తెలుగు ఉండాలి అని. ఇట్లా రకరకాలైనటువంటి భాషా సంబంధమైన విషయాలు కానీ ప్రక్రియలకి సంబంధించినటువంటి ఒకానొక అంశాలు అన్నీ కూడా చెప్పడంలో అయితేనేమి, ప్రచారానికి పనికొచ్చే విధంగా తాను ఒక కావ్య శిల్పాన్ని నిర్మించుకోవడం అయితేనేమి. ఇప్పుడు మామూలుగా కథ చెప్పటం వేరు, వీరశైవ మత ప్రచారం కోసం కథ చెప్పటం వేరు. ఆ వీరశైవ కథని చెప్పాడు అంటే, ఒక భక్తుడి యొక్క చరిత్ర చెప్పారు అంటే చదివేటువంటి భక్తుడు కూడా వెంటనే వీరశైవ మతంలోకి మారిపోవాలి అనేటటువంటి ఒకనొక భావన కలగాలి. అటువంటి భావన కలిగే విధంగా ఆయన కథ కూడా చెప్పడం జరిగింది, కథలు చెప్పడం జరిగింది మనకి. అంతేకాకుండా ఆయన చెప్పినటువంటివి బసబోదాహరణము, సోమనాథ భాష్యము, రుద్రక భాష్యము, బసవాష్టకము, బసవ పంచకము, పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, తర్వాత గంగోత్పత్తి రగడ, ఇలాంటివన్నీ కూడా చెన్న బసవ స్తోత్ర రగడ. అంటే ఒక విధంగా చెప్పాలంటే గద్యానికి ఈయనే ఆద్యుడు, వచనానికి ఈయనే ఆద్యుడు, స్తోత్రానికి ఈయనే ఆద్యుడు. మనం ఎన్నో రకాల స్తోత్రాలు చదువుతున్నాం ఇప్పుడు. అటువంటి ఆ స్తోత్రాలకన్నింటికి కూడా మనకి పాల్కురికి సోమనాథుడే ఆద్యుడుగా కనిపిస్తున్నాడు. మనకి పాల్కురికి సోమనాథుడితో పాటుగా పండితారాధ్యుడు వారి గురువు గారు అని చెప్పుకున్నాము. ఆ పండితారాధ్యుడు ఏంటంటే వీరి గురువుగారు ఆ గురువు గారి దగ్గర శైవ మత ఆచారాలన్నీ కూడా చాలా వరకు నేర్చుకున్నారు. ఆయన బోధనని విని కొంచెం మారారు అని చెప్పేసి కూడా మనకు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లి తండ్రి వైష్ణవాచార సంప్రదాయకులు అయినప్పటికీ కూడా వైష్ణవ మతాన్ని వీరు త్యజించడము పాల్కురికి సోమనాథుడు అనేటువంటిది చేశారు. బసవడి యొక్క ప్రభావం వల్ల, బసవన్న యొక్క ప్రభావం వల్ల. ఇంకొకటి వీరశైవ మతాచార ప్రకారంగా మనకి ఉపనయనము అనేటటువంటిది వీరశైవ మత ప్రచారంలో బసవేశ్వరుడు ముఖ్యంగా ఉపనయనం చేస్తానంటే ఉపనయనాన్ని తిరస్కరించారు ఆయన. కాబట్టి ఆ తర్వాత
కులమత వ్యవస్థని రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. అదే పాలకురికి సోమనాథుడు కూడా. అంటే అదే కదా, ఎవరికి కులమత భేదాలు లేకుండా భోజనాలు ఒకే పంక్తిని పెట్టడం అనేటువంటిది చాపకూడు అంటారు కదా, అలాంటిదంతా కూడా పెట్టారు ఆ కాలంలో. అందరికీ కూడా బ్రాహ్మణులైతేనేమి, క్షత్రియులైతేనేమి, శూద్రులైతేనేమి, ఎవరైనా సరే ఒకే పంక్తిని భోజనం చేయాలి. అలాగే స్త్రీ పురుషులకి అనేకమైనటువంటి సమానమైనటువంటి ఒక హక్కులని కల్పించడం కూడా ఆ రోజుల్లో జరిగింది బసవ పురాణం ప్రకారంగా. అంటే పురుషుల కథలు ఎన్ని తీసుకున్నారో స్త్రీల కథలు, భక్తుల యొక్క చరిత్రలు, స్త్రీల యొక్క కథలు కూడా అన్నీ కనిపిస్తాయి. ఇతర మతాల్లో మనకు అవి కనిపించడం తక్కువ. స్త్రీలని కొంచెం తక్కువ పాత్రలుగా మనకి చూపించడం జరుగుతుంది. కానీ వీరశైవ మత ప్రచార ప్రకారంగా అక్కడ మానవులందరూ సమానమే, ఒక సమానత్వం అన్నమాట. ఆ సమానత్వం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అంటే, ఏ విషయంలో కూడా స్త్రీ పురుష భేదం లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు, అందరూ కూడా సమానమే. సమానమైనటువంటిది ఏంటయ్యా అంటే కాయికం చెయ్యాలి. బసవేశ్వరుడు చెప్పింది ఏంటయ్యా అంటే కాయ కష్టం చేయాలి అని చెప్పాడు. అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు ఎంతోమంది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని కానీ, మరి మధ్వాచార్యులు కానీ, లేకపోతే రామానుజాచార్యులు కానీ, ఎంతోమంది మనకి గురువుగారు ఉన్నారు. వారంతా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎన్నో గ్రంథాలు రాశారు వాళ్ళు కూడా. సమాజానికి ఎంతో పనికొచ్చేటువంటి విషయాలు చెప్పారు, భక్తి మార్గాన్ని చూపించారు. కానీ వాళ్ళు చెప్పిన దానికి, బసవేశ్వరుడు చెప్పిన దానికి మనకి తేడా ఏంటి అంటే, బసవేశ్వరుడు చెప్పింది అక్కడ నువ్వు తపస్సు చేసుకుని గాక, ఆ తపస్సు చేసుకుంటున్నప్పుడే, తపస్సు కాదు, పూజ, శివ పూజ అంటే శివలింగధారి అయి లింగానికి శివలింగం మెళ్ళో ఉంటుంది. ఆ మెళ్ళో ఉన్నటువంటి శివలింగానికి పూజ చేసేటప్పుడు అయినప్పటికీ కూడా ఒక జంగముడు కనుక ఇంటి ముందుకు వచ్చినట్లయితే, అంటే శివలింగధారి ఎవరైనా కూడా ఇంటి ముందుకు వచ్చి భిక్షాందేహి అన్నాడు, లేకపోతే ఏదైనా పని గురించి వచ్చినట్లయితే ఈ పూజని ఆపి కూడా నువ్వు బయటికి వెళ్ళి అతన్ని ఆదరించాలి, అతన్నే శివుడిగా భావించాలి అనేటువంటి ఒక సమానమైనటువంటి. అంటే ఏంటి అంటే, శివుడి కంటే భగవంతుడి కంటే భక్తుడు గొప్ప అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే శివుడి కంటే జంగముడు గొప్ప. ఒక విధంగా చెప్పాలంటే శివుడు జంగముడు సమానము. జంగముడు అంటే నేను అవన్నీ బసవ పురాణంలోకి వచ్చినప్పుడు చెప్తాను. ఆ బసవ పురాణంలోకి ఇంకా పూర్తిగా జొరబడలేదు మనము. కాబట్టి ఆ బసవ పురాణంలోకి వచ్చినప్పుడు నేను దాంట్లో చెప్పింది ఏంటి బసవేశ్వరుడు అనేటువంటిది పూర్తిగా చెప్తాను. ఎప్పుడైతే బసవుడు ఆ షట్స్థలాలు చెప్పారో, ఆ షట్స్థలాలలో ఎప్పుడైతే శరణుడిగా మారతారో, ఒక మనిషి ఎప్పుడైతే దశలు దాటుకుంటూ ఒక శరణుడిగా వస్తాడో, శరణుడు అంటే దాదాపు జంగముడు. ఆ జంగముడుగా అంటే అన్నింటినీ కూడా సన్యాసి, ఒక రకంగా చెప్పాలంటే అన్నీ కూడా న్యాసము అంటే వదిలివేయటం. సన్యాసుడు అంటే అర్థం ఏంటంటే వదిలివేయటం. అన్నింటినీ కూడా వదిలివేసి, అంటే సాంసారిక బంధాలని అన్నింటినీ వదిలేసి ఒక భిక్షకుడుగా మారి తనకు కావాల్సింది తింటూ, తనకేమైనా ఎక్కువగా ఉంటే పక్కవాడికి పెడుతూ, ఇలా మారినటువంటి జంగముడు కనుక ఇంటి ముందుకు వస్తే, ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహస్థు ఏం చేయాలి అంటే, వీరశైవుడు అయినప్పటికీ కూడా శివపూజ చేసుకుంటున్న వాడైనా కానీ బయటకు వెళ్ళి ముందర జంగముడికి పూజ చేయాలి. అప్పుడు అది వీరశైవం అని చెప్పి చెప్తారు బసవేశ్వరుడు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా. ఇక మూఢభక్తి, ముగ్ధ భక్తి కలిగినటువంటి పాత్రలు ఎన్నో మనకి బసవ పురాణాల్లో కనిపిస్తాయి. మూఢభక్తి అంటే మనకి తిన్నని భక్తి మనకందరికీ తెలుసు. తిన్నడు కదా, భక్త కన్నప్ప అంటారు. భక్తుడైనటువంటి కన్నప్ప మనకి శ్రీకాళహస్తీశ్వర కాళహస్తి మహత్యం అనేటువంటిది ధూర్జటి రాశాడు, అందులో కనిపిస్తుంది. ఆ కథ మనకి ఇందులో కూడా వస్తుంది. ఆయన కన్నుకి కన్నే మందు అని చెప్పి తన కన్ను తీసి శివుడికి పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. అంటే అంత మూఢభక్తి. శివలింగం అయినా సరే ఆ కంటి నుంచి, శివలింగంలో కంటి నుంచి నీరు కారుతుంది అని చెప్పి ఆ కన్నుకి కన్నే మందు అని, ఆ కన్ను తీసి కన్ను పెట్టాలి అని చెప్పేసి అనుకుంటాడు. అట్లా అటువంటి ముగ్ధ భక్తి కలిగినటువంటి వాళ్ళు, మూఢ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది భక్తులు మనకి బసవ పురాణాలలో చెప్తారు. అదంతా బసవ పురాణం చరిత్ర చెప్పినప్పుడు మనము ఈ కథలన్నీ కూడా చాలా వివరంగా మనం చెప్పుకునే అవకాశం
ఉంటుంది తప్పనిసరిగా. పండితారాధ్యలో చరిత్రలో కూడా చెప్తారు అలాగే. అట్లా వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళయ్యా అంటే తన సమాజంలో తన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, తన ఎదురుకుండా ఉన్నవాళ్ళు, తన ఇంటి ఎదురుకుండా ఉన్నవాళ్ళు పాల్కురికి సోమనాథుడికి. అంతేకాని ఎక్కడి నుంచో పురాణ పాత్రలను లేకపోతే దైవాంశ సంభూతులను తీసుకుని వచ్చి వాళ్ళ కథలు ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరగలేదు బసవ పురాణంలో. అందుకే ఆనాటి సామాజిక స్థితిగతులన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా మనకి కనిపిస్తాయి. పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణం చదివినట్లయితే 12వ శతాబ్దిలో సమాజం ఎలా ఉంది అంటే మనకు వ్యాసం రాయొచ్చు అందులో నుంచి తీసుకొని మనం. అట్లా మనకి చాలా విషయాలు మనకు బసవ పురాణం గురించి తెలుస్తాయన్నమాట. ఈ విధంగా మనకి అనేకమైనటువంటి ముగ్ధ భక్తులు మనకి బసవ పురాణంలో కనిపిస్తారు, పండితారాధ్య చరిత్రలో కనిపిస్తారు. పాల్కురికి సోమనాథుడు గొప్ప కావ్యాన్ని మనకి ద్విపద కావ్యాన్ని కొత్త ఛందస్సులో, కొత్త భాషలు, కొత్త వస్తువుతో మన తెలుగు సాహిత్యానికి వరప్రసాదంలాగా అందించినందుకు వారికి నిజంగా మనం ఎప్పటికీ కూడా ధన్యులమైపోయి ఉండాలి. వారిని ఎప్పటికీ కూడా స్మరించుకుంటూ ఉండాలి. ఈనాడు శైవం బ్రతికి ఉంది అంటే బసవుని యొక్క పుణ్యము, పాల్కురికి సోమనాథుని యొక్క పుణ్యమనే మనం చెప్పుకోవాలి.